భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా న్యాయవాదులు నిరంతర పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. భూ హక్కు చట్టంపై ప్రభుత్వ తీరుకు నిరసనగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జేఏసీగా ఏర్పడిన న్యాయవాదులు ఈ చట్టం రద్దు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకొస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసేలోపే ప్రజలు తమ సివిల్ ఆస్తి వివాదాలను కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలని, దీనిపై ఇప్పటికే హైకోర్టు సివిల్ కోర్టులను పలు సూచనలు జారీ చేసినట్లుగా ప్రముఖ న్యాయవాది గిరిధర్ తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన హక్కుల పరిధిలో భూ హక్కు చట్టం రూపుదిద్దుకోలేదని, దీనిపై చట్టరీత్యా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ప్రజలు కూడా తమ పోరాటానికి మద్దతును ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఎంత దుర్భరమైనటువంటి చట్టం, దానివల్ల ప్రజలు ఎంత నష్టపోతారనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలోని న్యాయవాదులు ప్రజల తరపున పోరాడుతూ ఎన్నో రకాలైనటువంటి రిప్రజెంటేషన్స్ ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం కోర్టు అయితే ఇంకా ఏ రకమైనటువంటి ఆర్డర్స్ జారీ చేయలేదు. కానీ ప్రస్తుతానికి ప్రజలకి మేము ఇచ్చే సందేశం ఏంటంటే, చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి నోటిఫికేషన్ జరిగిన తర్వాత అప్పుడు యాక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి చట్టం పని చేసుకొని వెళ్తుంది. ఆల్రెడీ దీనికి చీఫ్ కమిషనర్ని అంటే CCLAని, అలాగే కమిషనర్ అండ్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ని వాళ్ళిద్దరితోని కన్స్టిట్యూట్ చేస్తూ ఆల్రెడీ స్టేట్ లెవెల్ అథారిటీని అపాయింట్మెంట్ చేయడం అనేటువంటి జరిగిపోయింది. కాబట్టి నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ లోపుని మేము ఈరోజు ఏదైతే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో, అలాగే విశాఖపట్నం బార్ అసోసియేషన్ తరఫున ఒక PIL ఏకంగా చట్టాన్ని రిపీల్ చేయడానికి, ఎందుకంటే ఈరోజు వరకు చట్టంలో కొన్ని సెక్షన్స్ మీద మాత్రమే ఈరోజు వరకు రిట్లు కానీ PIL కానీ వేయడం జరిగింది. అలా కాకుండా అసలు మొత్తం చట్టమే చాలా చట్టాన్ని ఓవర్ రైట్ చేస్తున్నది. కాబట్టి అసలు ఈ చట్టం సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలని ఏ రకంగా కూడా ఓవర్ రైట్ చేయడానికి కానీ అమెండ్మెంట్ చేయడానికి కానీ రెండింటికి ఆ హక్కు లేదు. కాబట్టి అధికారం లేదు. కాబట్టి అసలు ఈ చట్టం రాజ్యాంగపరంగా చెల్లదు. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద కూడా రాష్ట్రానికి ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల పరిధిలో ఈ చట్టం తయారవ్వలేదు. కాబట్టి దీని మీద మేము ఒక హైకోర్టులోని ఇది రిపీల్ చేయడానికి, ఈ చట్టాన్ని రిపీల్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది తయారు చేయడానికి కొద్ది రోజులు పడుతుంది. అయితే ఈ లోపుని మేము ప్రజలందరికీ ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైన సలహా ఏంటంటే, ఒకసారి నోటిఫికేషన్ అనేటువంటిది ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం ప్రకారం కానీ జరిగితే ఏరియా వైజ్ నోటిఫికేషన్ జరుగుతుంది. ఆ ఏరియా వైజ్ నోటిఫికేషన్ జరగడం ప్రారంభించిన తర్వాత ప్రజలు ఆ నోటిఫై చేసిన ఏరియాలో ఏ రకమైనటువంటి ట్రాన్సాక్షన్ చేయడానికి వీలు లేదు. ఒకవేళ ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే అది ఖచ్చితంగా అథారిటీకి తెలియజేసి, ల్యాండ్ టైటిలింగ్ అథారిటీకి తెలియజేసి మాత్రమే చేయవలసి ఉంటుంది. సొంత ఆస్తుల మీద కూడా వాళ్ళకి హక్కులు అనేటువంటివి ఉండవు. అందువలన మేము చెప్పేది ఏంటంటే, ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సెక్షన్ 12 కింద ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టుకి వెళ్ళడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. అలాగే ఇప్పుడు ఇది అథారిటీ దగ్గర తేలకపోతే ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ట్రిబ్యునల్ కూడా వాళ్ళే నడుపుతారు. అందులో ట్రిబ్యునల్లో కూడా న్యాయం జరగకపోతే హైకోర్టులో స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నారు. హైకోర్టుకే అందరూ వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి హైకోర్టుకి వెళ్ళడం అనేటువంటి సామాన్యమైన విషయం కాదు. చాలా శ్రమ, డబ్బు, నాలెడ్జ్తో కూడుకున్న విషయం. అందువల్ల ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, ఏదైతే కోర్టు ఈరోజు ప్రస్తుతానికి ఒక ఆర్డర్ ఇచ్చిందండి, నెక్స్ట్ మంత్ వరకు కూడా ఇంకా నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. కాబట్టి కోర్టు యథాతథంగా కేసుల్ని ఏవైతే ఉన్నాయో ప్రతి సివిల్ కేసుని, స్థిరాస్తి వివాదాలను అన్నింటినీ యాక్సెప్ట్ చేయమని సివిల్ కోర్టులకి ఈరోజు హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అయ్యా, ప్రజలందరూ కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు కేసులు ఫైల్ చేయడానికి అవ్వదు. కాబట్టి మీకు చక్కని పరిష్కారం ఏమిటంటే, ఈ 2-3 నెలలు టైం ఉంది, అవసరమైతే ఇంకా ఈ టైంను పొడిగించే ఏర్పాటుకు కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. అందువల్ల ఈ లోపున అందరూ మీకు అవకాశం ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి న్యాయవాదుల్ని సంప్రదించి మీ వివాదాలన్నింటినీ వెంటనే ఇమీడియట్గా మీకు దగ్గరలో ఉన్నటువంటి సివిల్ కోర్టులోని, జ్యూరిస్డిక్షన్ ఉన్న సివిల్ కోర్టులోని వివాదాలు చిన్నవైనా పెద్దవైనా సరే వెంటనే సివిల్ కోర్టుకి అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయినట్లయితే ఇంకా టైం ఉంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చే లోపునే ప్రజలందరూ కూడా సివిల్ కోర్టుకి వెళ్ళినట్లయితే ఆ తర్వాత సివిల్ కోర్టుల ఆధారంగా సెటిల్మెంట్ చేయడానికి కానీ,
లేకపోతే వివాదాల మీద ఒక రిజిస్టర్ కానీ తయారవుతుంది. అలాగే లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకోవడానికి ఈ చట్టంలో ఏ రకమైనటువంటి ప్రొవిజన్ ఇవ్వలేదు కాబట్టి లోక్ అదాలత్లో ఈ సివిల్ కేసులు సెటిల్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత కావాలంటే నెక్స్ట్ కోర్టుకి వెళ్ళడానికి వేరే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల దయచేసి ఈరోజు ప్రజలకు మరొకసారి మేము చెప్తుంది ఏంటంటే, ఈ ఒక్కసారి ఈ చట్టం ప్రకారం నోటిఫికేషన్ ఇస్తే కోర్టుకు వెళ్ళడానికి అవ్వదు కాబట్టి ప్రస్తుతానికి సమయం 2-3 నెలలు ఉంది కాబట్టి ఇప్పుడే అందరూ కూడా ఈ సివిల్ దావాలు ఏముంటే మేల్కొని మీకు దగ్గర ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి న్యాయవాదులకు వెంటనే కలుసుకొని వివరాలు తెలుసుకొని వెంటనే మీరు సివిల్ కోర్టుకి అప్రోచ్ అవ్వమని చెప్పి మేము న్యాయవాదులుగా మీ అందరికీ సలహా ఇస్తూ మీ శ్రేయస్సు కోసం మేము చేసినటువంటి ఇది కొనసాగాలి, మీరు మాకు సపోర్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. ఏదైతే ఇప్పుడు ఈ చట్టం ఉందో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కారణాలుగా ఈ చట్టం తయారు చేయాలని చెప్పి డిసైడ్ చేసింది. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్కి, వరల్డ్ బ్యాంక్కి, రిజర్వ్ బ్యాంక్కి వీటన్నిటికీ సంబంధించి ఏవైతే కొన్ని వ్యవహారాలు ఉన్నాయో వాటిలన్నిటికీ సంబంధించి వాళ్ళు ఒక చట్టం తయారు చేసి దానిలో ముసాయిదా ఇచ్చారు. కానీ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే చట్టం ఉందో అసలు అది చట్టం రూపంలోనే లేదు. అలాగే ఈ చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోని ఇప్పుడు మేము చట్టం కంటెస్ట్ చేయకపోయినా కూడా అది నల్ అండ్ వాయిడ్. ఆ చట్టం కింద మేము పనిచేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా అది చట్టమే కాబట్టి ఆ చట్టం రూపంలోనున్న ఏదైతే ఒక యాక్ట్ ఉండదో దానిని ఖచ్చితంగా రిపీల్ చేసి తీరుతారు. అయితే ఏంటంటే సాధారణంగా కోర్టు అనేక పోరాటం 2 పక్కల ఉంటుంది. సో పోరాటం అనేటువంటిది అంటే వాదోపవాదాలు అనేటువంటిది జరిగితేనే కోర్టులో నిర్ణయాలు ఉంటాయి కాబట్టి అది తప్పనిసరి పరిస్థితి కాబట్టి రిపీల్ అయితే ఖచ్చితంగా అయి తీరుతుంది. అయ్యే వరకు మేము పోరాడతామని కూడా చెప్తున్నాం. కానీ రిపీల్ అవ్వడానికి ఏదైతే ఒక ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ కోసం ఈరోజు మేము దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతున్నది. అందువల్ల మేమైతే నమ్ముతున్నాం ఖచ్చితంగా ఈ యాక్ట్ని రిపీల్ చేసి తీరుతాం. మా పోరాటం కేవలం ప్రజల కోసం, ఇందులో ఇంకే స్వార్థము లేదు కాబట్టి ప్రజలు చాలా తీవ్రంగా నష్టపోతారు, ఎన్నో ఇబ్బందులకు గురవుతారు కాబట్టి ఈరోజు మేము ప్రజల కోసం ఏదైతే పోరాటం చేస్తున్నామో దానికి ప్రజలు కూడా ముందుకొచ్చి పూర్తి స్థాయి మద్దతు తెలియచేయాలి. అలాగే మీరు మద్దతు తెలియజేస్తూ మీ దగ్గర ఉన్న న్యాయవాదుల్ని, మీకు తెలిసిన న్యాయవాదుల్ని కలిసి విషయాల గురించి పూర్తిగా తెలుసుకొని వారి ద్వారా కూడా మీరు పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వానికి కూడా మీ మద్దతు తెలియజేసి మా యొక్క పోరాటాన్ని మీ పోరాటం అని తెలుసుకొని మీరు ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లేలాగా మీరు మాతో పోరాడాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.